హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం ఒప్పో నుంచి ఒప్పో A5 ప్రో 5G మోడల్ని అయితే మనకైతే బిలో 20,000 బడ్జెట్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని డిజైన్ వచ్చేసి చాలా బాగుంది. మనకైతే ఒక 20,000 లోపట్ల ఒక కొంచెం బెటర్గా సెల్ అవుతున్న మోడల్ అని చెప్పుకోవచ్చు. ఈ బాక్స్ అయితే చూడడానికి అయితే మనకైతే రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఒకసారి దీని మీద కీ ఫీచర్స్ ఏమన్నాయంటే IP69 ఆల్రౌండ్ వాటర్ ప్రూఫ్ ఛాంపియన్ అని చెప్పేసి అయితే రాసింది. అంటే మనకు 20,000 లోపల కూడా మనకైతే ఒప్పో నుంచి అయితే IP69 మొబైల్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనకు డ్యామేజ్ ప్రూఫ్ 360 డిగ్రీస్ ఆర్మూడ్ బాడీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో మనకు వచ్చేసి. అదేవిధంగా బ్యాటరీ చూస్తే 5800 mAh లార్జ్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకైతే 45 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. 200% నెట్వర్క్ బూస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇది 8GB 128GB 8GB 256GB రెండు వేరియంట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. మనకైతే ఇక్కడ చూసుకుంటే మనకైతే డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి సంబంధించిన ఇచ్చారు. ఇక్కడ రీటైల్ ప్రైస్ అయితే 24,000 వరకు అయితే ప్రొవైడ్ చేశారు. కానీ ఈ మొబైల్ మనకు వచ్చేసి అయితే ఒక 18,000 లోపు అయితే మనకైతే ఈ మొబైల్ వస్తుందని చెప్పుకోవచ్చు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే ఒకసారి అయితే మొబైల్ ఎలా ఉందో చెక్ చేద్దాం. మొబైల్ వచ్చేసి మనకైతే చూడడానికైతే ఈ విధంగా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే గ్లాసీ ఫినిష్ తోటి మ్యాట్ ఫినిష్ తోటి మన ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంది. కలర్ కూడా ఇదైతే మనకైతే కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. బాటంలో వచ్చేసి ఒప్పో అని మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ వచ్చేసి కెమెరా మాడ్యూల్ అయితే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. కొంచెం ఇక్కడ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఔరా లైట్ డిజైన్ లాగా ప్రొవైడ్ చేశారు ఫ్లాష్ లైట్ను. దీనికి వచ్చేసి గోల్డెన్ రింగ్స్ ఇవ్వడం వల్ల అయితే కొంచెం చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్ లుక్ తోటి మనకు కొద్దిగా చాలా బెటర్గా అవపడుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకైతే ఫ్రంట్ స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లైడ్ ఇవ్వడం జరిగింది. మనకు సెంటర్లో పంచువల్లో అయితే కెమెరా అయితే అవపడుతుంది. దీనిపైన అయితే ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కానీ రిమోట్ కానీ ఇలాంటి సెన్సార్స్ అయితే ఏమీ అయితే ప్రొవైడ్ చేయలేదు, ప్లెయిన్గా ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనం రైట్ సైడ్లో చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ రాకర్స్, అలాగే చూసుకుంటే స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఇదే ఫింగర్ ప్రింట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చారంటే మనకైతే ఫ్రంట్లో LCD స్క్రీన్ ఇచ్చారని అర్థం. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, ఇంకోటి అడిషనల్ మైక్ అయితే ప్రొవైడ్ చేశారు. మేబీ ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు కావచ్చు. నెక్స్ట్ చూసుకునే మనకైతే సిమ్ ట్రే అనేది అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీకైతే సిమ్ ట్రే అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇది ఏ విధమైన దాంతో వచ్చిందని చెప్పేసి ఒక్కసారి అయితే ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి ఇక్కడ ఉంది కదా. ఓకే, మనకైతే ఇక్కడ చూసారు కదా, రబ్బర్ స్ట్రాప్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది వాటర్ అయితే లోపలికి వెళ్లకుండా ఉండడానికి. ఇది వచ్చేసి మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అని చెప్పుకోవచ్చు. అంటే 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక కూల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరికన్నా ఇంకా ఎక్కువ కావాలన్న వాళ్ళకైతే ఇది చాలా అయితే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి అయితే దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఈ అబౌట్ ఫోన్ ఇక్కడ చూస్తున్నారు కానీ ఒప్పో A5 ప్రో 5G అండి. ఇది కలర్ వైజ్ 15 మీద రన్ అవుతుంది. ఒప్పో A5 ప్రో 5G, ఇది 128GB స్టోరేజ్ అండి. దీని ప్రాసెసర్ వచ్చేసి ఇక్కడ మనకు 6000 మెన్షన్ చేసి ఉంది. బ్యాటరీ మెన్షన్ చేసి ఉంది 8+8GB. అంటే ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా దీంట్లో ఉంది. అంటే మీరు ఒక 256GB 128GB కానీ 256GB కానీ ఏది తీసుకున్నా కానీ ఇది 16GB ర్యామ్కి అయితే కేబుల్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ అయితే ఉందన్నమాట. దీంట్లో మనకు OnePlusలో యూజ్ చేసిన మాదిరిగానే ట్రినిటీ ఇంజన్ అయితే యూజ్ చేశారు. అదేవిధంగా చూసుకుంటే మనకు డిస్ప్లే వచ్చేసి 16.94 ఇంచెస్ అని చెప్పేసి కొన్ని దీని ఫీచర్స్ అయితే మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఒకసారి దీని కీ ఫీచర్స్లోకి వచ్చి మనం చూసుకున్నట్లయితే ఒకసారి అయితే దీని కీ ఫీచర్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అయితే వినండి. ముందుగా చూసుకుంటే దీని డిస్ప్లే దగ్గర నుంచి చూద్దాం. దీని డిస్ప్లే వచ్చేసి అయితే మనకైతే 6.67 ఇంచెస్ LCD స్క్రీన్ అయితే వస్తుందండి. అదేవిధంగా చూసుకుంటే దీని డిస్ప్లే నిట్స్ వచ్చేసి 1000 నిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 86.2 అయితే ఉందండి, 2% అయితే ఉందండి. ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. మనకు ఫింగర్ ప్రింట్ చూసుకుంటే సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ అయితే మనకైతే దీంట్లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి దీని చుట్టూ మనకైతే మన ఆర్మూర్ బాడీ ఇవ్వడం వల్ల మనకైతే 360 డిగ్రీస్ ఆర్మూర్ బాడీ ఇవ్వడం వల్ల డ్యామేజ్ ప్రూఫ్ అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు.
అదేవిధంగా చూసుకుంటే దీంట్లో అన్ని మొబైల్తో కంపేర్ చేసుకున్నట్లయితే దీంట్లో ఒక 200% నెట్వర్క్ బూస్టింగ్ అయితే కలిగి ఉంటుంది. ఇది కొంచెం ఫాస్ట్గా నెట్వర్క్ అనేది రిసీవ్ చేసుకుంటుందని చెప్పేసి అయితే వీళ్ళైతే మనకైతే చెప్తున్నారు అనమాట. ఒకసారి అయితే డే టు డే లైఫ్ యూజేజ్లో దీన్ని ఒకసారి అయితే యూజ్ చేసి చెక్ చేయాలి. అదేవిధంగా చూసుకుంటే మనకు వచ్చేసి దీంట్లో బ్యాటరీ అయితే 5800 mAh బ్యాటరీని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా దీన్ని అయితే ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి మనకు 45 వాట్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అదేవిధంగా చూసుకుంటే ఇది వచ్చేసి IP66 అండ్ 68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో వస్తున్న మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకు ఏమైందంటే డే టు డే లైఫ్ యూసేజ్లో మనం వాటర్లో పడ్డా కానీ కింద పడ్డా కానీ కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినప్పుడు కానీ మనకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కలగకుండా ఉంటుంది. అదేవిధంగా చూడాలనుకుంటే మనకు దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది ఒక 6 నానోమీటర్ మీద బిల్ అయిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకైతే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకటి చూసుకుంటే మనకైతే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సెకండరీ కెమెరా వచ్చేసి అయితే 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ సెల్ఫీ అయితే మాత్రం నాకైతే కొద్దిగా నచ్చలేదండి. 8 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసినట్లయితే వాటి క్లారిటీ ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేసి అయితే చెప్తాను. దీంట్లో వచ్చేసి మనకైతే 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్రౌన్ వేరియంట్ అండి ఇది, ఇంకోటి వచ్చేసి ఏమో బ్లూ కలర్ వేరియంట్ అయితే 2 కలర్ వేరియంట్లు అయితే ఉండడం అయితే జరిగిందండి. అలాగే చూసుకుంటే మనకు వచ్చేసి దీనిలో కెమెరా అనేది ఏ విధంగా వస్తుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. బ్యాక్ కెమెరా మాత్రం డీసెంట్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఓకే డీసెంట్గా అయితే వస్తుంది. క్లారిటీ కూడా మనం పిక్సెల్ జూమ్ చేసినా కానీ ఏమైతే పలగట్లేదు, బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే ఫ్రంట్ కెమెరా కూడా ఎలా వస్తుంది, ఫ్రంట్ కెమెరా అయితే కొద్దిగా అయితే కొంచెం గతికినట్టుగా వస్తుంది. అంటే కొద్దిగా పిక్సెల్స్ అయితే డ్యామేజ్ అయితే అవుతున్నాయి. ఫ్రంట్ కెమెరా అయితే నేను చెప్పాను కదా, ఫ్రంట్ కెమెరా అయితే అంతగానం అయితే బాగలేదండి. బ్యాక్ కెమెరా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్లో కొంచెం ఏమైనా ఇంప్రూవ్ చేస్తారో ఒకసారి అయితే చెక్ చేయాలి. ఒకసారి కెమెరాలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూద్దాం. ప్రో మోడ్ ఉంది. వీడియో వచ్చేసి అయితే మనకు 1080-60 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటుగా మనకైతే లైవ్ ఫోటో ఉంది. దాంతోపాటు మనకు 2x 24mm 54mm పోకల్ లెంత్లో ఫోటో అయితే దింపవచ్చు. అదేవిధంగా చూసుకుంటే పోర్ట్రేట్ ఆప్షన్ ఉంది. 1x 2x 2 ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. మోర్లోకి వెళ్తే నైట్ ఫోటోగ్రఫీ అండ్ హైరేస్ ఆడియో, పానోరామా, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియో, అండర్ వాటర్ అండ్ స్టిక్కర్స్, డాక్యుమెంట్ స్కానర్ అయితే మనకు ఇంపార్టెంట్ అయితే ఉన్నాయి. ఈ అండర్ వాటర్ని అయితే మీరు అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనివల్ల యూసేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఫోన్ వాటర్లో పడ్డప్పుడు కానీ, లేకపోతే మీరు వాటర్లో దిగి వీడియో కానీ లేకపోతే ఫొటోస్ కానీ క్యాప్చర్ చేయాలన్నప్పుడు ఇక్కడ నుంచే మీరైతే వెళ్ళాల్సి అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇలా వెళ్ళగానే మీకు అయితే టచ్లో అయితే ఏ విధంగా పనిచేయలేదు. మీరు ఎటువంటి కాల్స్ వచ్చినా కానీ రిసీవ్ అయితే చేయలేరు. అలాంటప్పుడు మీరు వాల్యూ అప్ డౌన్ ప్రెస్ చేస్తే, అప్ ప్రెస్ చేస్తే ఫోటో వస్తుంది, డౌన్ ప్రెస్ చేస్తే రికార్డ్ అవుతుంది. దీంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే మనకు ఓన్లీ సింగిల్ ఆప్షన్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ని 3 seconds అయితే మనం అయితే హోల్డ్ చేసి పట్టుకోవాలి. అలా అయితే మనకైతే ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి అయితే మనకు స్పీకర్స్ నుంచి ఎక్కడెక్కడ స్పీకర్స్ నుంచి ఉన్నాయో మనకైతే వాటర్ అనేది రిమూవ్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి అయితే మనకైతే ఈ ప్రైస్ బ్రాకెట్లో వర్త్ అంటే ఆఫ్లైన్ పరంగా చూసుకుంటే మాత్రం ఇదైతే 100% వర్త్ అని చెప్పుకోవచ్చు. మనకైతే ఎక్కువ గేమింగ్ వాడే వాళ్ళకి అయితే నేనైతే ఇది ఖచ్చితంగా ప్రిఫర్ చేయను. జనరల్ యూసేజ్ కోసం అయితే కొంచెం లుకింగ్ వైజ్లో కొంచెం బాగుండాలి అనేది అయితే నేనైతే ప్రిఫర్ చేస్తానండి. ఒకసారి బ్యాక్ సైడ్ ఉన్నది అవరా లైటా ఫ్లాష్ లైటా ఒకసారి అయితే మనం చెక్ చేసి చూద్దాం. ఒకసారి బ్యాటరీ లో ఉండడం వల్ల ఇదైతే ఓపెన్ కావట్లేదండి. నేను మరొక అన్బాక్సింగ్ వీడియోలో దీని గురించి అయితే నేనైతే ఖచ్చితంగా అయితే చెక్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.